విశాఖ అంబేద్కర్ భవనంలో అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్ నిర్లక్ష్య బాధితులను ఆదుకోండి అంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఉన్నవాళ్ళు దళితులు వీరంతా కూడా ఈ ఎవరు రెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి అసైన్ భూములు ఎప్పుడు తాత ముందు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి గత ప్రభుత్వం 596 జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా చాలామంది దళితుల భూములు కొనుక్కున్నారు. అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది, ఏదో కుంభకోణం జరిగిపోయిందని. ఆ కుంభకోణం అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకొని పోయారు. ఇలాంటి పేద సాధ ఉన్న వాళ్ళందరూ కూడా అయిపోయారు. ఈ తాలూకా రిప్రజెంటేటివ్ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాయి విశాఖపట్నం. కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని కమిషన్ వేశారు, యాక్ట్ సబ్ కమిషన్. ఆ కమిషన్ కూడా ఒక రిమైజ్ ఇచ్చింది, దీంట్లో అవకతవకలు జరిగాయని. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమి, ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడం కావట్లేదు. 1 ఎకరం భూమి ఉంచుకుంటాం, 1 ఎకరం భూమి అమ్ముకుంటాం. తద్వారా ఏంటంటే మాకు ఇల్లులు పోయాయి. ఇల్లు కట్టించుకోవడం కన్నా, ఒక కూతురు పెళ్లి చేసుకోవాలన్నా, ఒక అప్పు తీర్చుకోవాలన్నా వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోని రద్దు చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ముందుకు వచ్చారు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎందువల్ల ప్రభుత్వ యాక్షన్ చెప్పి డీఫారం పట్టాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ వాళ్ళతో ఆలోచనల ప్రకారంగా డీఫారం పట్టాన్ని 12 సంవత్సరాలు అమ్ముకోవచ్చు, తర్వాత ఆ ఇష్టాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా ఆపేశారు. ఇదే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాలు భూమి డీఫారం పట్టాలోనే అన్యాక్రాంతం అయిపోయి ఉంది. ఇలాంటి పేద పరిస్థితులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి. ఆ వెసులుబాటు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కూడా కొంత ఆర్థిక స్థితికి నిలబడితే, లేకపోతే అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులు వడ్డీ కట్టుకోవడానికి అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ జీవోని వెంటనే రద్దు చేసి వాళ్ళకి ఆ భూములు రిజిస్ట్రేషన్ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళతో అమ్మ నీ పేరు చెప్పు. నీ పేరమ్మా ఎట్టి చెప్పు, ఏ గ్రామం ఏంటి అన్నీనా జరిగిన అన్నీ వింటాం. అయితే మేము చాలా వరకు ప్రయత్నించామండి. ప్రయత్నిస్తే అది మధ్యలోనే ఆపేశారు. మాలాంటిగా మరి కూలి పనులకి వెళ్ళేవాళ్ళు మాకు ఎలాగవుతుందండి? దాని మీద మేము ఆధారపడి ఉన్నాము. ఆధారపడి మాకు ఎంతగానో మేము ప్రయత్నించినా అవ్వటం లేదండి. అలాగే 2 సంవత్సరం అవుతుంది అన్నారు, కానీ అది కూడా ఆగిపోయింది. వాళ్ళు కూడా తిరగలేరు, చేయలేరు. ఇంకా వాటి మీద ఇంకా ఎప్పుడు అవుతుందని ఎదురు చూసుకొని ఉంటున్నామండి మేము. అదేదో మీరేదో మాకు ఏదో దయ తెలిసి మీరు ఏదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదవుతామండి. ఎంతమంది ఉన్నారమ్మా మీలాంటి చాలా మంది ఉన్నామండి. వాళ్ళ బాధన మనసులో ఉంటుంది, మీతో పూర్తి చెప్పుకోలేకపోయినా సరే సంఘపరంగా జరిగింది ఏంటంటే, సుమారు ఎలా లేదన్నా సరే ఆ మండలంలో దర్దాపు ఎస్ఎండ్ భూమి కలిగిన వాళ్ళు 250 నుంచి 300 వరకు ఉన్నారండి కుటుంబాలు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపారంబోకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మీరు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కానీ, అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికిరాదు. ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడవి పనులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే వాటర్ సదుపాయం లేదు, బోరువేలు వేసినా సరే నీరు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే గత ప్రభుత్వం 596 జీవో ప్రకారంగా ఎస్ఎండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొన్ని వందల ఎకరాలు చాలామంది కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు మేమంటున్నామంటే చాలామంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకొని, ఎకరం భూములు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకుని వాళ్ళ అప్పులు తీర్చుకున్నారు, వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్య ఉన్నాయి కాబట్టి మేము 1 ఎకరం అమ్ముకొని 1 ఎకరం కూడా సాగు చేసుకునే ఏర్పాటు చేస్తే మేము బతుకుతానే ఆలోచనలో ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మీరు కమిటీ చేశారు, అవతలు జరిగా అన్నారు, అవతలు జరిగేటట్టు అతను సరిచేయండి. మిగతా ఉన్న పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలి తప్ప దాన్ని సంవత్సరాలు వదిలేయడం వల్ల వాళ్ళు తరతరాలుగా భూమి అయితే మా చేతిలో ఉంది, కానీ ఆ భూమి మాత్రం పండించే అవకాశం లేదు. కాబట్టి పండించుకోవడానికి మీరు ఏమైనా అవకాశం ఇస్తామండి, కానీ లేకపోతే అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ దాన్ని మధ్యస్థానికి ఉంచడం వల్ల వాళ్ళు మానసికంగా వేదన పడుతున్నారు. కూలి పనులు చేసుకొని
ఇంకా దరిద్రంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఎస్సీలకి అభివృద్ధి చేయాలనుకున్న ఆ అభివృద్ధి బాటలో ఆ D4 పట్ట ల్యాండ్లెస్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని మీరు కల్పిస్తారని